4 దశాబ్దాల రాజకీయ చరిత్ర, 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్కు తొలి సీఎం, ఇలా ఎన్నో రికార్డులు చంద్రబాబు సొంతం. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు బాబు. ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిస్తే 5వ స్థానంలో నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ పనైపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తియుక్తులతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావటానికి కారణమయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండటంతో చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్ట నష్టాలను అధిగమించారు. నిందలు, అపవాదులను ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతిసారి నిలబడేందుకు ఆయన పడిన కష్టం వర్ణనాతీతం. 4 దశాబ్దాల రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం. ఆయన పేరు లేకుండా ఏ రోజు న్యూస్ పేపర్లు అచ్చయ్యేవి కాదు. ఏడాది కిందట ఇదే సమయానికి చంద్రబాబు జైల్లో ఉన్నారు. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు గడిపారు. అయితే ఏడాది తిరగక ముందే ఆయన దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ జాబితాలో 5వ స్థానం దక్కించుకోవటం విశేషం. ఇండియా టుడే సంస్థ ప్రకటించిన జాబితాలో ఆయనకు ఈ ఘనత దక్కింది. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ తొలి స్థానంలో నిలిచారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2వ స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి అమిత్ షా 3వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 4వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో మాత్రం చంద్రబాబు నిలిచారు. గడిచిన 5 ఏళ్లలో రాజకీయ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు చంద్రబాబు. కానీ ఈ ఎన్నికల్లో కూటమి పరంగా ఏపీలో సూపర్ విక్టరీ సాధించారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావటానికి కారణమయ్యారు. 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పార్టీని 5 ఏళ్లు తిరగక ముందే 135 స్థానాలకు పెంచటం అంత ఆషామాషీ కాదు. ఈ ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ లీడర్ చంద్రబాబు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఆ ఎన్నికల్లో దారుణ పరాజయంతో చంద్రబాబు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ రాజకీయాలను శాసించిన చంద్రబాబుకు ఒకానొక దశలో ప్రధాని అపాయింట్మెంట్ కూడా లభించలేదు. కానీ ఇప్పుడు అదే ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏపీ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకుంటున్నారు. అందుకే దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతల్లో చంద్రబాబు టాప్ 5లో నిలిచారు. మున్ముందు ఆయన మరింత ముందుకు పోయే అవకాశాలున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావటం, ఏపీలో చంద్రబాబుకు ఎక్కువ ఎంపీ సీట్లు రావటంతో దేశంలో రాజకీయాలలో చక్రం తిప్పే నేతగా చంద్రబాబు ఎదిగారు. చంద్రబాబు మద్దతు లేకుంటే దేశంలో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండటంతోనే దేశంలో ఇప్పుడు పవర్ఫుల్ లీడర్లలో చంద్రబాబు ఒకరిగా నిలిచారు.